హలో అండి. హలో అండి. అయితే ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి మా మమ్మీ ఒక అద్భుతమైన వంటకం ప్రయోగం చేసింది. ఆ ప్రయోగం ఏందనేది చూపిస్తా. ఇది వచ్చేసి స్టార్టర్ ఛాలెంజ్ అని అనుకుంటారా, కానీ స్టార్టర్ కాదు ఇది. దీని లోపల ఒక రహస్యం దాగుంది. మా మమ్మీ చేసిన ప్రయోగం ఆల్రెడీ గుచ్చి లేపించాడు దాన్ని. సమోసాలు లా ఉన్నాయి కదా బాల్స్, ఇవి ఏం బాల్స్ అనేది ఇక అర్థమైపోయింది. ఇక ఏం చేసిర్రు నాయన అనుకుంటారు. అయితే ఈ బాల్స్ వచ్చేసి బోటి కడుపు. ఈ కడుపుతోని దీని లోపల అదే ఆ బోటి మేక కడుపులో మా మమ్మీ ఏమేమో వేసి ఇది మొత్తానికి ఇగో మూట కట్టి దీన్ని కుట్టింది, ఇంకా పులదారం వేసి. దీనిలో ఏముంది ఏందనేది కోసి చూద్దాం. ఆపరేషన్ చేసిన ఇటు పక్క కనిపించేదేమో ఇది బోటి పేగులతోని పకోడీ. మా మమ్మీ ఈరోజు ఏందో మొత్తం బోటితో చేసిన ప్రయోగాలు. బోటి పేగుల పకోడీ, బోటి కడుపుతోని, అదే ఈ కడుపుతోని దీని లోపల ఏమో వేసి చేసింది. ఇది కట్ చేసి ఏముందో చూద్దాం. చూడు, పట్టుకొని అందుకే మన గిన్నెలు కనిపిస్తలేవు. నేను పట్టుకుంటాను, కట్ చేయి. చూడరి దగ్గరికి పోయిగా చూడండి. కడుపులో మొత్తం రైస్ పెట్టి. ఏంది మమ్మీ ఇది? బిర్యానీ మమ్మీ? బోటి మూటల బిర్యానీ. మా మమ్మీ ఏమో విచిత్రమైన ప్రయోగాలు చేసింది. ఇప్పుడు దీన్ని తిని ఎట్లుందో చెప్దాం. నాకేమో ఇగో ఇది ఎంత చూడరి. మా ఏమో గిత పెట్టుకుంది, నాకు ఇంత పెద్దవి పెట్టింది. మళ్ళీ ఛాలెంజ్ ఇది. సరే టేస్ట్ చేసేద్దాం మమ్మీ, స్టార్ట్ చేద్దాం. ఇంతకీ కుట్లు గిట్లు దారం అంత పోయేటట్టుందాం నోట్లకి. ఆపరేషన్ కుట్లు తీసి లేకపోతే స్పెషల్ వంటకం అంటారు మన వాళ్ళు. ఇంత దారం ఉంది ఒక్క దాంట్లో. ఇంకా షురు. ఉడికిందామమ్మ అసలు ఇది? వెనక కూడా ఉందా మమ్మీ దేనికి? మరి నువ్వు తెచ్చిన బోటికి సర్జరీ చేయాల్సి వచ్చింది, కుట్లు కాదు, ప్లాస్టిక్ సర్జరీ. లండోరి ఏం చేసిందా మమ్మీ? ఇక స్టార్ట్ మమ్మీ. ఇగో ఈ కుట్లు తీసేస్తున్నా. స్టార్ట్. ఇగో బోటిది స్పెషల్ సపరేట్ అయిపోయింది రైస్ది. ఈ కడుపులోకి పోయినాక ఉడకాలి అన్నం. పలుకులు మొత్తం బియ్యమే ఉంది. జర పలుకుంది, ఎక్కువ తిన. మరి ఇన్ని నీళ్ళు పోసి టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా మంచిగా ఉంది. మళ్ళీ గ్రేవీ కూడా చేసింది మా మమ్మీ దీనిలో ముంచుకొని తినడానికి. అంతా బాగుంది, కానీ ఈ అన్నం ఇంకొంచెం ఉడుకుంటే మస్తు ఉండేది మమ్మీ. అది మన వాళ్ళు స్టైల్. వీడియోలు వస్తున్నాయి. బతికిపోయిన ఉన్నా ఈరోజు నువ్వు నేను పిలవలే అనుకుంటుంది. ఒక బోటి మూట అయితే కంప్లీట్ నాది. ఇప్పుడు ఉంది అసలు అయింది. ఆ షార్ట్లలో ఆఫ్రికా వాళ్ళు పట్టుకొని పీకి తింటారు. ఇష్టం అట్లా ఉంది.
నాకు కంప్లీట్ అవుతుంది. ఇక సింగిల్ హ్యాండ్ అయ్యేటట్లేదా మేము? సింగిల్ హ్యాండ్ కట్ చేసేటట్లేదా మేము? ఇంకా దీంట్లో పెట్టింది అసలైన కుప్ప. నేను అందుకే దీంట్లో కొంచెం జీడిపప్పు అవి వేయమన్నా మమ్మీ, జర బాగుంటుండే ప్లెయిన్ రైస్ కంటే. ఇంకా కొంచెం తిను, బోటి పకోడీ తిను. ఇంకా జుట్టు అంతా కింద పడుతుంది. బోటి పకోడీ అయినా మన వాళ్ళు మస్తు మిస్ అయిపోతారు మమ్మీ. అసలు ఛాలెంజ్ లానే ఈ మధ్య చేయట్లేదు ఇక పనులు ఉండి. బోటి పకోడీ చేయగానే క్రిస్పీ పడింది. అప్పుడు మెత్తగా చాలాసేపు అయింది మమ్మీ, చాలాసేపు అయింది. ఒక 1/2 అవర్ అయింది. మీరు ఎప్పుడన్నా ఇట్లా ప్రయోగాలు చేసుకోరు, అసలు ఎవ్వరైతే చేసుకోరు నాకు తెలిసి. మా మమ్మీ ఇట్లాంటి ప్రయోగాలు చేస్తుంది. కొంతమంది మనం కూడా ట్రై చేసి చూద్దామని చెప్పి తెచ్చుకుంటుండొచ్చు. మంచిగా అంకుల్ పోయి ఇంకా బోటి తెచ్చిన ఆ వీడియోలో చూసి సేమ్ అట్లా చెయ్యి. ఈరోజు మధ్యాహ్నం వరకు అయినా సరే చూద్దాం అసలు ఎట్లా వస్తుంది ఏదో. అంటే ట్రై చేసేటోళ్ళు కూడా ఉంటారు మమ్మీ. బోటి ప్రియులకు వచ్చి ఇష్టం ఉంటారు. ఫుల్ అయిపోయిందా? అది తినతాను ఎక్కువ, చాలా పడుకుంది. బోటి పకోడీ సూపర్ ఉంది. ఇది కూడా ఎప్పుడన్నా ఒక సండే మంచిగా డిఫరెంట్గా ఎక్స్పెరిమెంట్ చేసుకొని తినచ్చు. మీరు కూడా ఈ సండే ఇట్లా తెచ్చుకొని ట్రై చేసి చూడండి. ఎప్పుడు రొటీన్గా ఏం చేసుకుంటారు, ఇట్లా ఒకసారి ట్రై చేసి చూస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ కూడా చూసినట్టు ఉంటుంది. నచ్చకపోతే మళ్ళీ ముట్టకుది. ఏం చేస్తున్నామే అట్లా తీరిపోయి. నా తమ్ముడు ఎంత అందగాడుగా అని చూస్తున్నా. మమ్మీ చూడు బోటి మూటలో ఎట్లా పిక్కుతుందని చూస్తుందా. మా మమ్మీ వాళ్ళ పూర్వీకులు అడిగి మనుషులు, వీళ్ళ పూర్వీకులు ఆది మానవులు, అందరు పూర్వీకులు ఏంది ఇలాంటివన్నీ నేర్చుకుంది మా మమ్మీ.
ఒకసారి పూర్వీకుల స్టైల్ ఏది మన ఆది మానవుల స్టైల్ అని చెప్పి మమ్మీ ఉమ్, మంట కూడా రాళ్ళలోనే మంట పెట్టాలి ఉమ్, రాళ్ళతోనే కొట్టి మంట తేవాలి మంట తెచ్చి ఉప్పు కారం ఇవి ఉండద్దు ఉమ్. ఎందుకంటే అప్పట్లో లేవు కదా మమ్మీ అవసరం లే. కాకపోతే ఉప్పు కలిపి నీళ్లు జస్ట్ ఎందుకంటే అప్పట్లో సముద్రం నీళ్ళల్లో ముంచుకొని ఉమ్, ఆ ఉప్పు నీళ్ళలో గడిగేటోళ్ళు కాబట్టి జర ఉప్పు వచ్చేదంట అవసరం లేదు కూడా మనకి. నాకు మరి అట్లా చేయాలి మమ్మ ఒకటి కాల్చుకుని తినేస్తా. ఒక ఎపిసోడ్ మన ఆది మానవుల స్పెషల్ అని ఉమ్. ఏం చేయను, బోటీ చేయనా, చికెన్ చేయనా, మటన్ చేయనా, ఫిష్ చేయనా? అప్పట్లో బోటి గీటి అంతే దానికంటే చేపలు కోడి ఆటుకోడినా ఇగో కుట్లంతా ఊసి పెట్టట్టు మూట అంతా తినేసిన. మూటలు 2 కంప్లీట్ అయినాయి. మూటలో ఉండే రైస్ మాత్రం ఉంది. చాలా పలుకుంది, నాకు చాలా మెత్తగా స్మూత్గా ఉంటేనే బాగా డైజెస్ట్ అవుతుంది. సో 2 బోటీ మూటలు అయిపోయినాయి. నేను ఎప్పుడో తినేసిన బోటీ పకోడీ. ఈ పలుకున్నా కూడా నేను మాక్సిమం నా వల్ల అయినంత వరకు అయితే తిన్నా. బోటీ పకోడీ ఈరోజు ఖచ్చితంగా నన్ను చెప్తే మెసేజ్ పెడతారా? అందుకమే ఏం చేస్తున్నామని. జస్ట్ ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ అంతే మన వాళ్ళ కోసం. అయినా కూడా బోటి పకోడీ, బోటి మూటలు రైస్ అయిపోయింది. ఉండేది మిగిలిపోయింది, పడేసేది ఇదే. అయితే ఈ అద్భుతమైన ప్రయోగం ఎట్లా చేసింది ఏందనేది మా మమ్మీ ఫుల్ వీడియో పెట్టింది. అసలు మిస్ అవ్వకుండా వెళ్ళిపోయి చూసి ఒకవేళ మీ వల్ల అయ్యి మీకు నచ్చి ఓకే బాగానే ఉంది ప్రయోగం చేద్దామని అనుకుంటే మీరు కూడా తెచ్చేసుకొని చేసుకోండి. ఏదో ఒకసారి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ట్రై చేయండి, బాగుంటే కంటిన్యూ చేయండి, లేదంటే వద్దు ఇంకా అప్పటికి. ఏదో ట్రై చేసినట్టు ఉంటుంది ఒక కొత్త రెసిపీ. అయితే అదనమాట, ఇది ఛాలెంజ్ కాదు. నా దాంట్లో పెట్టన్న అసలు వీడియోలు వస్తలేవు అని చెప్పి అంటున్నాను. అప్పుడప్పుడు ఇట్లా కనపడడానికి ఈ మధ్య ఉండడం కోసం వచ్చిండు, వస్తానే ఉంటాడు ఇట్లానే ఎప్పుడన్నా. ఈ మధ్య కొంచెం పనులు అవి ఇవి కొంచెం ఎక్కువైపోయి ఊరికే తిరగడం, డే అంతా వీలు లేదు. ఇంకా దానివల్ల నేను ఒక పక్క మన దాంట్లో ఉన్న సబ్స్క్రైబర్లు వాళ్ళు అడుగుతా ఉన్నారు, అంతమంది ఉన్నారు కదా, ఏదో జస్ట్ కనిపించి వెళ్దాం మమ్మీతో వచ్చానని అంతే తప్ప ఇదేం పెద్ద మీకు నచ్చే విధంగా కూడా లేదు. కానీ అయినా సరే మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నేను మధ్య మధ్యలో పెడతా ఉంటా, ఎవరు కూడా ఎక్కడ మీరు ఏం ఫీల్ అవ్వకండి. మమ్మీ దాంట్లో అక్క దాంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్లు వస్తూనే ఉంటాయి. మమ్మీ దాంట్లో ఎప్పుడు వ్లాగ్స్ పెడతానే ఉంటాం కాబట్టి మీరు అస్సలు మిస్ కాకుండా. వీడియో పెట్టలేదని చెప్పి అట్లా ఏమొద్దు. మమ్మీ దాంట్లో వీడియో తీసినప్పుడల్లా నేను కనిపిస్తూ అక్కడ వ్లాగ్స్ చేస్తూ ఉంటాం, ఇక్కడ కూడా పెడతా ఉంటాం మన వాళ్ళ కోసం. ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా మంచిగా ఉండండి. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ యూట్యూబ్ ఛానల్. మీ ప్రేమని అస్సలు ఆపకండి. వీడియోస్ ఆపినా కూడా మీ ప్రేమని అస్సలు ఆపకండి.